కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని చిత్తమును తెలుసుకోవడం ఎలా అనేటువంటి ప్రశ్న ప్రతి క్రైస్తవునిలో ఉంటుందండి. దేవుడు నా కొరకు రచించిన ప్రణాళిక ఏంటి? నేను ఏ విధంగా ముందుకు పోతే దేవునికి నచ్చుతుంది? దేవుడు నాతో మాట్లాడుతున్నాడా లేదా? చాలామంది అయ్యగారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. నా తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నా తల మీద సిలువ వేసి, సిలువ గుర్తు వేసి, నా నుదుటి మీద సిలువ గుర్తు వేసి ప్రార్థన చేయండి అయ్యగారు అని అడుక్కుంటూ ఉంటారు. తప్పు, మానేయండి. దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు. నీకు నాలుకిచ్చిన దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీకు చెవులిచ్చిన దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు ఇచ్చిన పర్పస్ అదే. ఈ యొక్క ఉద్దేశాలు ఏంటో మీరు తెలుసుకోకుండా క్రైస్తవులుగా ఉండటము మంచి పద్ధతి కాదు. దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు. రహస్యముగా నీ గదిలోనికి వెళ్లి తలుపులు మూసుకుని ప్రార్థన చేయి. పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేయి. నీ ప్రార్థన రహస్యంగా ఉండాలి. నువ్వు చేసే ధర్మము మరొకరికి తెలియకూడదు. నువ్వు కుడి చేతితో చేసే ధర్మము, ఆ కుడి చేతితో ఇచ్చే విరాళము ఎడమ చేతికి కూడా తెలియకూడదు. నీ శరీరంలో ఒక భాగమే పక్కనే ఉన్న చేయికి కూడా తెలియకూడదు అంటున్నాడు. మరి అటువంటిది అందరికీ తెలిసే విధంగా నువ్వు కవర్ మీద పేరు రాసి ఎలా వేస్తావు? బైబిల్ ఒక్కటే, కానీ 34,000 డినామినేషన్స్ ఉన్నాయి. ఎందుకు ఇన్ని వర్గాలు? ఒక్కొక్క డినామినేషన్కి ఒక్కొక్క థియరీ. దేవుని చిత్తము మనము తెలుసుకోకపోతే చాలా నష్టపోతామండి. ఏమంటే దేవుడు మాట్లాడతాడు, ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడా అనే ప్రశ్న చాలా మందికి ఉంది. ఎస్, ఈ రోజు కూడా కాదు, ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాడు. చిన్ననైన మెల్లనైన స్వరంతో మాట్లాడతాడు. వినాలనే మనసు నీకు ఉండాలి. యేసుక్రీస్తును గురించి నువ్వు తెలుసుకుని కూడా ఆయన దగ్గరకు ఒక్కసారి కూడా రాకుండా, ప్రయత్నం చేయకుండా నువ్వు ఎలా దేవుడు లేడనంటావు? న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలలో ఇలా ఉన్నదండి. యెహోషువ మృతి పొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా దేవుడు తెలియచేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా దేవుడు ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చాను. దేవుని అడుగుతున్నారండి. దేవా, మాలో యుద్ధానికి ఎవరు వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలి? ఎంతమంది వెళ్ళాలి? మేము అసలు వెళ్ళాలా వద్దా? ఇది నీ చిత్తమా కాదా? ఇది నీ అభీష్టమా కాదా? ఇది నీకు ఇష్టమైనదేనా కాదా అని అడుగుతున్నారంటే దేవుని చిత్తాన్ని వారు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి చాలా ఓపిక, చాలా సహనం ఉండాలి. దేవుని ఆశీర్వాదాన్ని పొందే అర్హత నీకు ఉందా లేదా అని నువ్వు చెక్ చేసుకోకుండా అడుగుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. నేను ముంబై ఫ్లైట్కి టికెట్ కొనుక్కుని ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి ఇది బెంగళూరు వెళ్తుందా అని అడిగితే ఎలా ఉంటుంది? మార్కు సువార్తలో 3:35లో యేసు ప్రభువారు అంటున్న మాట చూడండి. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని చెప్పాడు ఆయన. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నేను చెప్పేది వింటున్నారు కదా, చాలా జాగ్రత్తగా వింటూ గుర్తుపెట్టుకుంటూ గమనిస్తున్నారు కదా, నా మాట వింటున్నారు కదా, దేవుని మాటలు వింటున్నారు, దేవుని లోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నారు, దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నారు, దైవ భక్తి కలిగి ఉన్నటువంటి విశ్వాసుల గుంపు ఇది. వాళ్ళు ఈ గుంపులో చేరడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి ఆమె నాకు తల్లి కాదు, వీళ్ళు నాకు సహోదరులు కారు, వీళ్ళు నాకు సహోదరులు కూడా కారు, అసలు నా కుటుంబం వారు కారు, నా వారు కానే కారు అని ఖరాఖండిగా చెప్పేశారండి. అంటే మీరు అర్థం చేసుకోండి, యేసు ప్రభు వారి ఇంట్లో ఆయనను నమ్మిన వారు లేరు. ప్రవక్త బయట దేశంలో చాలా గౌరవించబడతాడు, సొంత ఇంట్లో కాదు అనేటువంటి మాటను ఆధారం చేసుకొని మీరు అర్థం చేసుకోండి. 143వ కీర్తనలో చూడండి 10వ వాక్యము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు ప్రభువా. దేవా, నా విశ్వాసాన్ని నేను పెంపొందించుకోవడానికి కూడా నిన్నే విశ్వసిస్తున్నానని ఆ విశ్వాస విషయంలో కూడా భక్తులు యేసు ప్రభువునే నమ్ముకున్నారు. దెసలోనికలో ఉన్న సంఘానికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 5:18లో ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అయి ఉన్నది అని అంటున్నాడు.
ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఏ విషయంలోనైనా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవా, ఇది నీ చిత్తము చొప్పున జరిగిందని నేను భావిస్తున్నాను, ఇకపై జరగవలసినది కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభు అని పూర్తిగా ఆయన మీద ఆధారపడడమే ఆయన చిత్తము. ఇదే దశలోనికలో ఉన్నటువంటి సంగమునకు రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయము 3వ వచనంలో మరొక మాట, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము చెప్పేశాడు. కరాఖండిగా ఓపెన్ గా సింప్లిఫై చేసి ఒక సింపుల్ స్టేట్మెంట్ లో మాట్లాడేశాడు పౌలు గారు. మీరు అపరిశుద్ధతను విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి, ఈ లోక మర్యాదను విడిచిపెట్టి, అవిశ్వాసమును విడిచిపెట్టి, మీకున్న భయాలన్నింటినీ విడిచిపెట్టి, మీకున్నటువంటి ఆ సస్పిషియస్ నేచర్ ఉంటాయి కదా, అనుమానాస్పదంగా దేవుని దగ్గరకు వస్తారే, ఏదో రావడానికైతే ఆదివారం బైబిల్ పట్టుకుని చర్చకొచ్చి కానుకేసి ఇలా కాసిన మాటలని వెళ్ళిపోతున్నాను కానండి, నిజంగా దేవుడు ఉన్నాడు అంటాడండి అని ఆయనకి డౌట్ ఎక్కడో కొడేస్తుంటది డౌట్. అటువంటిది ఉండుట పాపం అంటున్నాడు. నువ్వు దేవునిని అనుమానిస్తున్నావంటే, ఆయన ఉనికిని అనుమానిస్తున్నావంటే నువ్వు ఆయన మహిమను అవమానిస్తున్నావని గుర్తుపెట్టుకో. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. జారత్వము, ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నారు ఈ రోజున. పరలోకమందున్న మా తండ్రి అంటున్నావు, ఒక విగ్రహం ఎదుట నిలబడి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వెంత పాపం చేస్తున్నావో తెలుసా నీకు? కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు దేవుని మీద ఆధారపడండి, ప్రార్థన చేయండి. దేవా, నీ చిత్త ప్రకారము నాకు ఒక పిల్లని చూపించు, నేను ఆ పిల్లని పెళ్లి చేసుకుంటా అని చెప్పని నువ్వు అడగాల. నువ్వే నిర్ణయాలు తీసుకుని దేవుని దగ్గరకు వచ్చి ఇది నీ చిత్తమే అని నేను నమ్ముతున్నానని ఎలా అనుకుంటావు నువ్వు? ఎలా అంటావు నువ్వు? దేవుడు మాట్లాడతాడు, జాగ్రత్తగా వినండి. చిన్న ప్రార్థన కొరకే తెలలు వచ్చిన పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అనర్హులమైన మమ్మను, అపరిశుద్ధులమైన మమ్మను నీవు వెతికి రక్షించి, రక్షణలోనికి నడిపించి, మాకు సమస్త విషయములలో నీవు తోడుగా ఉండి మమ్మల్ని స్వస్థపరుస్తూ, మమ్మల్ని ఆశీర్వదిస్తూ, ఎన్నో ప్రమాదాల నుండి మమ్మల్ని తప్పిస్తూ, రక్షిస్తూ వస్తున్నా ప్రభువా. నీ వాక్యపు వెలుగులో మేము ఎదిగి ఫలించాలని ఆశపడుతున్నాం. మా జీవితంలో పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదో మాకు బయలుపరచండి నాయన. మీ ఇష్టమే కానీ మా ఇష్టం కాదు. అడిగే వారము, తీసుకునే వారము మేమే అయినప్పటికీ ఆశీర్వాదం ఇచ్చేది నీవే. కాబట్టి ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలో, ఎంతటి తలాంతు ఇవ్వాలో, ఎక్కడెక్కడ మేము సువార్త ప్రకటించాలో, ఏ ఉద్యోగం చేయవలసి ఉన్నామో, ఎవరెవరిని కలిసి మేము వారికి సువార్త ప్రకటించి రక్షణలోనికి తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉన్నదో మాకు తెలియచేయండి. మా భవిష్యత్ ప్రణాళిక అంతా కూడా నీ చేతిలోనే ఉన్నది ప్రభువా. మమ్మల్ని నడిపించండి. మీరే మాకు నాయకుడై, మీరే మాకు మార్గదర్శి, మీరే మాకు గురువు గారై సమస్త విషయములలో మా చేయి పట్టుకుని మమ్మల్ని ముందుకు నడిపించమని, ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.